అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వినాయక నిమజ్జనం అంటే ఏంటి? దీని వెనుక ఉన్న సైన్స్, ఆయుర్వేద, ఇంకా పురాణ కారణాలేంటి అనేవి తెలుసుకుందాం. వినాయకుని విగ్రహాన్ని మట్టితో చేసి పూజిస్తాం. పండుగ ముగిసిన తర్వాత అనంత చతుర్దశి నాడు అంటే 11వ రోజు విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తాం. ఇది ఒక జీవన చక్రాన్ని ప్రతిబింబిస్తుంది. అది ఎలా అంటే మట్టితో విగ్రహాన్ని చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం మన జననం లాంటిది. ఆ తరువాత మనం శ్రద్ధ, భక్తి, నిష్టలతో చేసే పూజలు మన జీవనం లాంటివి. మనం కూడా అంతే శ్రద్ధ, నిష్టలతో మన జననం సాగించాలి. చివరగా ఆ గణేశుని విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం జీవితం ముగింపును సూచిస్తుంది. మరు ఏడాది ఏ విధంగా అయితే మనం గణేశుణ్ణి స్వాగతిస్తామో మనం కూడా పునర్జన్మను అదే విధంగా పొందుతాం. శాస్త్రీయంగా చెప్పాలంటే మట్టి విగ్రహాలు నీటిలో కలవడం వలన చెరువులు, బావులు, నదులు ప్రాకృతిక ఖనిజాలను నిండి శుద్ధి అవుతాయి. ఇది ఒక సహజ పర్యావరణ శుద్ధి విధానం. మనం ఈ పూజలో వాడిన 21 పత్రులను నీటిలో కలిస్తే ఆ నీరు శుద్ధి అవుతుంది, క్రిమికీటకాలను తగ్గిస్తుంది. కానీ రసాయన రంగులు ఉన్న విగ్రహాలు కలిపితే ఇంకా కలుషితం అవుతాయి. అంతేకాదు పిల్లలు, పెద్దలు ఆనందంగా ఉత్సవం చేసుకుంటూ సంప్రదాయం నిలబెట్టడం, పర్యావరణానికి సహజ పోషణ అంటే మట్టి విగ్రహంతో చేసే విగ్రహాల్ని నీటిలో నిమజ్జనం చేయడం, సామాజిక ఐకమత్యం, ఆరోగ్యానికి ఉపయోగపడే శాస్త్రీయ, ఆయుర్వేద కారణాలు. అదే పురాణాల ప్రకారం చెప్పాలంటే వేదవ్యాసుడు మహాభారతం అనే మహాకావ్యాన్ని రచించాలనుకున్నాడు. కానీ దానిని తనంతట తానుగా రాయడం కష్టమని భావించి అందుకు తగిన రచయిత కోసం వెతికాడు. వ్యాసుని కోరికను గ్రహించిన బ్రహ్మదేవుడు వినాయకుని సహాయం కోరమని సలహా ఇచ్చాడు. వ్యాసుడు భారతాన్ని చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు నిరంతరాయంగా రాయడం మొదలుపెట్టాడు. నిరంతరాయంగా రాయడం వలన వినాయకుని శరీర ఉష్ణోగ్రత పెరిగింది. అప్పుడు వ్యాస మహర్షి గణపతిని సరస్వతీ నది దగ్గరకు తీసుకెళ్లి స్నానం చేయండి అని కోరారు. గణపతి ఆ పవిత్ర నదిలో స్నానం చేయగానే ఆయన శరీరం చల్లబడింది, ఆత్మశక్తి మరింత పెరిగింది. దీన్ని ఉద్దేశించి వినాయక నిమజ్జనం చేస్తారని ఒక నానుడి. ఆ సిద్ధి వినాయకుడు మీకు భవిష్యత్తులో అడ్డంకులను తొలగించి జ్ఞానాన్ని, శాంతిని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.